భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 980, నిఫ్టీ 260 పాయింట్లకు పైగా నష్టపోయాయి. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 980, నిఫ్టీ 260 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సెన్సెక్స్ బాగా నష్టపోయినట్లు కనిపిస్తా ఉంది కదా, ఎందువల్ల అంటారు? ఒకటండి, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయి ఏదైతే మన వెస్ట్ ఏషియాలో మళ్ళీ ఇరాన్తో ఏదైతే యుద్ధం అనేది మళ్ళీ సీరియస్ గా అయ్యే అవకాశం ఉంది, చర్చలు విఫలమయ్యాయి అండ్ ఆల్రెడీ ఎస్కలేషన్ పెరిగిపోయింది వీకెండ్ లో. దీని పరిస్థితుల వల్ల ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ మళ్ళీ $100 దాటేసింది, $107 బ్రెంట్ క్రూడ్ టచ్ అయింది. దాని వల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ భయాలు, మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతా ఉన్నారు. అండ్ రీసెంట్ గా ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళందరూ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని రిస్క్ ఉంచుకోకూడదు, నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇంకా యుద్ధం పెరుగుతుందేమో అని భయం వల్ల సెల్ ఆఫ్ ఎక్కువ జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దానివల్ల మార్కెట్స్ ఇవాళ నియర్లీ 1000 పాయింట్ల సెన్సెక్స్ పడిపోయింది. థ్యాంక్ యూ.